శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వతి నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నా వీడియోలు చూస్తున్నారా? ఈరోజు పవర్ ఆఫ్ న్యూమరాలజీ సిరీస్లో 9, 18, 27 తేదీల్లో పుట్టినవారు వాళ్ళు పైకి రావాలంటే, వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే, వారు ప్రభుత్వ ఉద్యోగాలు రావాలంటే, దాంపత్యంలో ఆనందంగా ఉండాలంటే వాళ్ళు ఏం చేయాలని చెప్తున్నానండి. ఈ న్యూమరాలజీ సబ్జెక్ట్ అనేది చాలా పవర్ఫుల్ సబ్జెక్ట్ అండి. జ్యోతిష్యం అనేది కేవలం హైందవులు పాటిస్తారు, కానీ న్యూమరాలజీ ప్రపంచంలో ఎవరైనా పాటించవచ్చు. దానికి పూజలు, పునస్కారాలు వాటికి ఏమీ లేవు. కాకపోతే వాళ్ళు చేయవలసింది ఏమిటంటే వారికి ఇచ్చిన నెంబర్ను ఫాలో అవుతూ ఉండాలి. ఏదైనా నేమ్ ఆఫ్ కరెక్షన్ ఉంటే చేసుకోవాలి. ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. నెంబర్స్కు మనిషికి చాలా సంబంధ బాంధవ్యం ఉంది. ఏ డేట్ నాడు పని చేస్తే అవుతుంది అన్నది నిజం. అది అందులో అనుమానపడవలసిన అవసరం లేదు. 100% మందిని పరిశీలించిన తర్వాతనే చెప్పడం జరుగుతుంది. ఎంతోమందికి నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసిన తర్వాత వాళ్ళు ఉద్యోగాలు, ఆర్థిక వెసులుబాటు జరిగాయని నాకు ఫోన్ చేసినప్పుడు చాలా ఆనందపడ్డాను. అందులో నేను కూడా. నా పేరు ప్రకాష్ అయితే ప్రకాష్ గురువుగా మార్చుకున్నాను, RR పెట్టుకున్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను. ఏమో లక్షలు కోట్లు సంపాదించిన మాత్రం చెప్పట్లేదు, కానీ నాకు ఏదో అందులో పవర్ ఉందని ప్రాక్టికల్గా చూసినాకనే చెప్తున్నాను. అది 28 సంవత్సరాలుగా జ్యోతిష శాస్త్రాన్ని, 15 సంవత్సరాలుగా న్యూమరాలజీ మీద పట్టును, ఎన్నో మీటింగ్లకు, ఇంటర్నేషనల్ స్థాయి మీటింగ్లకు అటెండ్ అయ్యి వాళ్ళు చెప్పే విషయాలను విన్నాను. ఎంతోమంది న్యూమరాలజికల్గా నేమ్ చేంజ్ చేసిన తర్వాత బాగుపడ్డ వాళ్ళని చూశాను. 100లో 90% బాగుపడ్డా చాలా సంతోషమే కదా. డేట్ ఆఫ్ బర్త్ సరిగా లేకపోతే నేమ్ ఆఫ్ కరెక్షన్ సరిగా చేయలేము. అన్ని నెంబర్లు మనిషికి ఉపయోగపడతాయి, కానీ కొంతమందికి మాత్రం కొన్ని నెంబర్లు లాభపడతాయి. అది నిజం. సినిమా యాక్టర్సే కానీ, లేదా కంపెనీ నేమ్సే కానీ, వెహికల్ నెంబర్సే కానీ, ఫోన్ నెంబర్సే కానీ, ఇవన్నీ కూడా కొన్ని నెంబర్స్ కొంతమందికి కొన్ని నెంబర్స్కి ఉపయోగపడతాయి. అది నిజం. ఈ 9, 18, 27 తేదీల్లో పుట్టినవారు, ఈ 9 సంఖ్య కుజ సంఖ్య. ఇది ముఖ్యంగా వీరికి పౌరుషం ఎక్కువ, కోపం ఎక్కువ, మానవతావాదం. మనుషులకు ఎవరికైనా అపకారం జరుగుతుందంటే తన వాళ్ళు కాకుండా పోయి గొడవ చేస్తారు. ఆ ధర్మాన్ని రక్షిస్తారు ఖచ్చితంగా. తర్వాత 18 నెంబర్ 1, 8. ఇది కూడా 9 నెంబరే, 2 digits నెంబర్. ఇది దీనికి ఏంటంటే కాంపౌండ్ నెంబర్ అంటారు. 1 సూర్య సంఖ్య, 8 శని సంఖ్య. వీరు కొంచెం డిఫరెంట్గా ఉంటారు. నెంబర్ 9 కానీ కొంత తేడా ఉంటుంది, అంత పవర్ఫుల్గా ఉంటారు. తర్వాత 27 కూడా 9 సంఖ్యనే. 2, 7 9 సంఖ్య. దీంట్లో 2 చంద్ర సంఖ్య, 7 కూడా కేతు సంఖ్య. ఈ కేతు క్వాలిటీస్ అన్నీ కూడా చంద్రునికి ఎలా ఉంటాయో కేతు కూడా అలానే ఉంటాయి. కాకపోతే కేతుకు భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉంటాయి, కొంత ఓపిక, అంటే కొంత డిప్రెషను, తర్వాత కుటుంబ వ్యవస్థ మీద ఆయనకు నమ్మకం లేకపోవడం, ఏదో ఆధ్యాత్మిక గ్రంథాలు, వ్యాపారం చేసినా కానీ దూర తీరాలకు చేసే వ్యాపారాలు చేస్తాడు. ఇక్కడ 2 నెంబరు అది చంద్రునికి సంకేతము, అది కళలు, బహుభార్యత్వము ఉంటుంది. కానీ 7 నెంబరు అలా కాదు. ఈ 2 కలయిక ఉన్న వాళ్ళు ఒక రకంగా డిఫరెంట్గా ఉంటారు. 9 నెంబర్ అంతా ధైర్యవంతులు కాదు వారు. తర్వాత ఏ ఉద్యోగాలలో చేస్తే బాగా కలిసి వస్తుంది వీరికి? పోలీసు శాఖ కానీ, రక్షణ రంగం కానీ, ఆర్మీ కానీ, ఇకపోతే ఏదైనా కానీ మంచి పోరాటం సంబంధించిన వాటిలో పనిచేస్తే బాగా పనిచేస్తుంది. సోదర ప్రేమ ఎక్కువ. వారి అన్నదమ్ములను కానీ, అక్క చెల్లెలను కానీ ఎవరైనా ఏమని అన్నారంటే చాలా కోపంగా ఉంటారు వారు. రియల్ ఎస్టేట్ రంగం బాగా కలిసి వస్తుంది, ఎందుకంటే కుజుడు భూమిపుత్రుడు. నేను చాలామందిని చూశాను. 9 నెంబర్లో ఉన్న వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో అద్భుతంగా పనిచేస్తున్నారు, కోట్ల రూపాయలు గడించారు. వాళ్ళ యొక్క రియల్ ఎస్టేట్లో ఉండబడే కంపెనీ నేమ్ కూడా వారికి నెంబర్ 9లో ఉంటే ఇంకా అద్భుతం. భార్యాభర్తల మధ్య కొద్దిగా ఈ నెంబర్ 9లో ఉన్న వారికి గొడవలు ఉండే కారణం ఎక్కువగా ఉంది. మిత్రులతో మంచి సహకారం ఉంటుంది, కానీ భార్యాభర్తల మధ్య ఒరిగే అవకాశం ఉంది. కఠిన నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే చాలా కఠినంగా నిర్ణయాలు ఉంటాయి.
వీరు ఎంత చెప్పినా కానీ కొంత మూర్ఖ పట్టుదల కూడా ఉంటుంది. ఎలాంటి వ్యాపారాలు చేస్తే, ఎలాంటి వృత్తులు చేస్తే బాగుంటారన్న అంశం తెలియజేస్తాను. ఈ 9వ నెంబర్ ఎవరైతే ఉన్నారో వారు ఎలక్ట్రికల్ రంగం కానీ, మెకానిజం రంగం కానీ, లేదా సాఫ్ట్వేర్ కూడా బాగానే పనిచేస్తుంది కానీ ఎలక్ట్రికల్ అంతైతే కాదు. ఇక వ్యాపారానికి వస్తే వాటికి సంబంధించిన వ్యాపారాలు చేసుకోవచ్చు. మనీ లాండరింగ్ మాత్రం వీరికి మంచిగా పనిచేస్తుంది, చేయవచ్చు. మనీ లాండరింగ్ కూడా చేయవచ్చు. రియల్ ఎస్టేట్ ప్రప్రథమంగా, ఎలక్ట్రికల్ రంగం సెకండ్, ఇకపోతే మనీ లాండరింగ్ థర్డ్. ఎందుకంటే దండించైనా డబ్బులు తీసుకొని వస్తారు కాబట్టి. గొడవలు అవుతాయి కానీ డబ్బులు మాత్రం సంపాదిస్తారు. మరి ఈ 9 నెంబర్లో ఉన్న క్వాలిటీస్ ఇలా ఉన్నాయి. మరి వాళ్ళు ప్రభుత్వ రంగంలో పోలీసులు కానీ, పెద్ద పెద్ద డిఐజీలు కానీ, డిఎస్పీలు కానీ దేశాన్ని రక్షించే కార్యక్రమాలలో ఉంటున్నారు. మరి అందరూ లేరు కదా గురుగారు, మీరు చెప్పేదంతా ట్రాష్ అనుకోవచ్చు మీరు. కానీ ఈ న్యూమరాలజీలో వచ్చింది ఏమిటనంటే డెస్టినీ నెంబర్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ బర్త్ నెంబర్ ఉంటుంది, డెస్టినీ నెంబర్ ఉంటుంది, 2 నెంబర్లు. డెస్టినీ అంటే మన పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం, ఈ మూడింటిని కలుపుకుంటే వచ్చేదాన్ని డెస్టినీ నెంబర్ అంటారు. ఆ డెస్టినీ నెంబర్ కనుక మనకు 8 కానీ, 7 కానీ, 6 కానీ అయితే చాలా ఇబ్బంది అండి. అంత వీరు అనుకున్నంత రాణించలేరు, చాలా కష్టం. అదే కనుక వీరి డెస్టినీ నెంబర్, మళ్ళీ చెప్తున్నాను, పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం, ఈ 3 కలుపుకుంటే వచ్చేదాన్ని డెస్టినీ నెంబర్ అంటారు. ఆ నెంబర్ కనుక వీరికి వారి మిత్ర సంఖ్యలైన 1 కానీ, 2 కానీ, 3 కానీ అయితే వీరి భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. అప్పుడు నేమ్ ఆఫ్ కరెక్షన్ కూడా అవసరం లేదు. ఒకవేళ కనుక 8 కానీ, 7 కానీ కనుక వీరికి అయితే 4 అయినా చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది. వీరు ఎంత చేసినా ఇది కనుక మనం ఎలాగూ డేట్ ఆఫ్ బర్త్ను మార్చలేము, భగవంతుడు ఇచ్చింది. అలాగే డెస్టినీ నెంబర్ను కూడా చేంజ్ చేయలేము. మరి అప్పుడు మనం ఏం చేయాలి, ఈ శాస్త్రాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అని అనుకున్నప్పుడు మీకు నేమ్ ఆఫ్ కరెక్షన్కి చేయాలి. అంటే పేరులో, మీ ఉన్న పేరులోనే మీ యొక్క పేరును సంఖ్యాపరంగా వైబ్రేట్ చేయాలి. అంటే దాని యొక్క విలువలు, ఒక అక్షరానికి ఒక విలువ ఉంటుంది. ఆ విలువల ప్రకారంగా దాన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి నీకు సరిపోయిన నెంబర్కు సూట్ చేయాలి. అలా చేసి ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు నీకు వైబ్రేట్ అయిపోయి నీకు అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ ఈ 9, 18, 27 తేదీలకు కావాల్సిన కొన్ని కాంపౌండ్ నెంబర్స్ కానీ, సింగిల్ నెంబర్స్ కానీ మీకు అనుకూలమైన తేదీలను ఇస్తాం. ఆ తేదీలను మీరు ఉపయోగించుకోవాలి, ఆ తేదీల్లోనే పనిచేయాలి. దానికి సంబంధించిన ఒక లక్కీ లాకెట్ అయినా, లక్కీ స్టోన్ అయినా సూచిస్తాం, దాన్ని చేసుకోవాలి. అలా చేసుకుంటూ పోయిన వాళ్ళు చాలా 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 అద్భుతంగా రాణించారండి. నా అనుభవంలో నాకు తెలిసిన వాళ్ళు కోట్ల రూపాయలు గడించారు, కుటుంబాలు బాగుపడ్డాయి, ఇళ్ల స్థలాలు కొనుక్కున్నారు, హ్యాపీగా ఉన్నారు. న్యూమరాలజీ అంత పవర్ఫుల్. కాబట్టి మీకేదైనా ఆస్ట్రాలజీ కానీ, న్యూమరాలజీ కానీ, పామాలజీ కానీ, గ్రాఫాలజీ కానీ ఇలాంటి సమస్యలకు పరిష్కారం కావాలనుకుంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు ఖచ్చితంగా సశాస్త్రీయంగా మీకు నేను సహకారాన్ని అందిస్తాను. ఉంటానండి, మీ ప్రకాష్ గురు, ఆస్ట్రో న్యూమరాలజీ. నమస్కారం.